వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింగర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఛానల్. చూద్దాము మనం ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే అరెస్ట్. చూడండి, ఇది మెయిన్గా మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే 76 వయసు పోలీసు అరెస్టు చేశారు. ఈయన ఇప్పటి వరకు వివిధ కాలాలలో శ్రీలంకకు 6 సార్లు ప్రధానిగా వరకు అధ్యక్షుడు పనిచేశారు. ఎన్నిసార్లు అంట? 6 సార్లు. చూడండి, 6 సార్లు. ఇది మనకు ఇంపార్టెంట్. ఎప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. కాబట్టి చూడండి, 2023 సెప్టెంబర్లో తన భార్య ప్రొఫెసర్ మైత్రి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు లండన్ వెళ్ళిన సమయంలో ప్రభుత్వ నిధులను వాడుకున్నట్లు 80 ఆరోపణలు ఉన్నాయి. ఈయన శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేసి అరెస్ట్ అయిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. చూడండి, ఈయన శ్రీలంక దేశ అధ్యక్షుడిగా పనిచేసి అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి కూడా ఈయననట. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్గా మనం చూడవచ్చు. మొదటి వ్యక్తిగా అధ్యక్షుడిగా పనిచేసి కూడా ఇది మనం చూడండి, ఏడు ఇంపార్టెంట్ చూడవచ్చు. చూడండి, వృత్తిరీత్యా లాయర్ అయిన ఈయన 1977లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. చూడండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. దేశీయ రిమోట్ యుద్ధ విమానాశ్రయం కాలభైరవ ఏంటంటే దేశీయ యుద్ధ విమానం. ఇది యుద్ధ విమానం అంట. చూద్దాం అదేంటో. బెంగళూరు వరకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ FAADA సంస్థ మొట్టమొదటిసారిగా మీడియం ఆల్టిట్యూడ్ ల్యాండ్ ఎండ్యూరెన్స్ మెయిల్ రిమోట్ యుద్ధ విమానం కాలభైరవను దేశీయంగా రూపొందించింది. PWDA సంస్థ వ్యవస్థాపకుడు CEO అయిన సుహాసన్. చూడండి, ఇది కూడా మనకు ఇది ఇంపార్టెంట్ ఏరియా. చూడండి, సుహాస్ చూసే ప్రయత్నం చేయండి. అయితే ఆయన ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ కాలభైరవుని స్ఫూర్తితో దీనిని నమూనాను అభివృద్ధి చేసి దేశీయంగా ఉత్పత్తి చేశామని తెలిపారు. విమానం 3000 కిలోమీటర్ల దూరాన్ని 30 గంటల పాటు ఏకధాటిగా ప్రయాణించగలదు. విమానం 3000 కిలోమీటర్ల దూరాన్ని 30 గంటల పాటు ఏకధాటిగా ప్రయాణించగలదు. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసే ఒక్కో రిమోట్ ప్రిడిటర్ విమానం ఖరీదు ఎంతట? 1000 కోట్లు కాగా అదే ఖర్చుతో వీటిని 40% మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ADR నివేదిక ఎంతట? ఒక్కొక్కదానికి 1000 కోట్లు కాగా. చూడండి, ఒక్కొక్కదానికి 1000 కోట్లు కాగా ఖర్చు అవుతుందని చెప్తుంది. దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉండగా వీరిలో 12 మంది 40% పై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR సంస్థ వెల్లడించింది. ఇది కూడా చూసినట్లయితే ఇంపార్టెంట్ ఏరియా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే. చూడండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు, తమిళనాడు ముఖ్యమంత్రి EM.K. స్టాలిన్పై 47 క్రిమినల్ కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 19 కేసులు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై 5 కేసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్లపై 4 కేసులు, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్పై 2 కేసులు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్స్పైపై 1 కేసు ఉన్నాయని ADR తెలిపింది. చూడండి, ADR ముఖ్యమంత్రులు 10 మందిపై హత్య ప్రయత్నం, కిడ్నాప్, లంచగొండితనం, నేరపూరిత బెదిరింపు వంటివి తీవ్రమైన నేరారోపణలు నమోదయ్యాయి. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల సమయాల్లో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ADR ఈ వివరాలను వెల్లడించింది. చూడండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. భారతీయ అంతరిక్ష స్టేషన్ నమూనాను ఆవిష్కరించిన ఇస్రో ఎప్పుడు పై స్థాయిలో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు జరిగిందంట? చూడండి, ఆగస్టు
23 సందర్భంలో పూర్తి స్వదేశీయ పరిజ్ఞానంతో సిద్ధమవుతున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ బేస్ BIS నమూనా చూడండి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆవిష్కరించింది. చూడండి ఇది ఎప్పుడంట ఆగస్టు 23న. ఇది ఇంపార్టెంట్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. BIS తొలి మాడ్యూల్ 1న 2028లో LVM 3 వాహక నౌకల ద్వారాను దిగువ కక్షలోకి ప్రవేశపెట్టినందుకు ఇస్రో కృషి చేస్తుంది. అదేవిధంగా 2035 నాటికి దీన్ని 5 మాడ్యూళ్లకు విస్తరించే లక్ష్యంగా నిర్దేశించింది. అడగచ్చు రేపు ఎగ్జామ్లో ఏమని, 2030 నాటికి చూడండి 2030 నాటికి ఎన్ని మాడ్యూల్గా 5 మాడ్యూల్గా ఎన్ని 5 మాడ్యూల్గా విస్తరించాలని లక్ష్యం. ఇది చూడండి లక్ష్యం పెట్టుకున్నట్టు భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం. చూడండి 5 మాడ్యూళ్లకు లక్ష్యం పెట్టుకున్నట్టు చూస్తా ఉన్నాం. భారతీయ అంతరిక్ష స్టేషన్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో భూదిగువ కక్షలో ప్రవేశపెడతారని దశల వారీగా దీని నిర్మాణం 2035 నాటికి పూర్తవుతుంది. BISలో 5 మాడ్యూళ్లు ఉన్నాయి. 27 కిలోమీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో విస్తరించి ఉండే దీనిని బరువు సుమారు 52 టన్నులు ఉంటుంది. దీనిలో 3 నుండి 6 వరకు వ్యోమగాములు పరిశోధనలు చేయవచ్చు. చూడండి శరతీయ అంటారు. దీనిలో మొదటి మాడ్యూల్ అయినటువంటి బేస్ 1 అనేది 10 టన్నుల బరువు, 8 మీటర్ల పొడవు మరియు 3.8 మీటర్ల చూడండి 3 మీటర్ల వెడల్పు గలదు. బేస్ నిర్మాణం LVM 3తో పాటు శక్తివంతమైన NGLV రాకెట్లను ఉపయోగిస్తున్నారు. BISలో స్వదేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వాతావరణ నియంత్రణ జీవనాధార వ్యవస్థ ELCS, భారత డాకింగ్ బెంతింగ్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్లను ఉంటాయి. దీనిలో స్పేస్ ఫ్యాక్ కోసం స్పేస్ స్ప్యూట్లు, ఎయిరాక్ వ్యవస్థలు ఉన్నాయి. ఇది అంతరిక్షంలోనే స్పేస్ లైఫ్ సైన్సెస్, ఔషధ గ్రహాంతర అన్వేషణ తదితర అత్యాధునిక పరిశోధనలకు వేదికగా కానుంది. ఇది మనం చూసినట్లయితే ఎక్కడంటే ఇది అంతరిక్ష స్పేస్ స్టేషన్, ఔషధ గ్రహాంతర అన్వేషణ తదితర అత్యధిక పరిశోధన వేదిక కానుంది. ఇది రేపు అడగొచ్చు, ఇది రేపు అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది మనము ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. భారత రహిత స్థితిలో మానవుల ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని పరిశోధించడానికి ఇది వీలు కల్పిస్తుంది. రోదసిలో దీర్ఘకాలిక మానవ ఆవాసాలను తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించవచ్చు. అదేవిధంగా అంతరిక్ష పర్యటనకి కూడా దోహదపడుతుంది. సొంతగా అంతరిక్ష కేంద్రాలు కానున్న అమెరికా, రష్యా, చైనాలు సరసన భారత్ నిలవనుంది. ప్రస్తుత 2 అంతరిక్ష కేంద్రాలు అమల్లో ఉన్నాయి. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మొదటిదిగా కాగా, చైనాకు చెందిన టింగాక్ స్పేస్ స్టేషన్ రెండవది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మొదటిది కాగా, చైనా చూడండి చైనా చెందిన స్పేస్ స్టేషన్ రెండవది. టియాంగ్ చూడండి ఇది మనము చూడండి, ఇది మనకు రెండవది. ఇది మనం దీన్ని కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి. అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం, ఇది కూడా మనకు వెరీ ఇది అడిగే అవకాశం కూడా ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఏరియా. చూద్దాం అదేంటో. ఇండియన్ స్పేస్ స్టేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిస్టర్ విజయానికి గుర్తుగా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా స్పెషల్ డేని నిర్వహిస్తుంది. ఎప్పుడట? ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం, నేషనల్ స్పేస్ నిర్వహిస్తున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది తప్పకుండా మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అంతరిక్ష రంగంలో భారత విశ్వవ్యాప్తంగా చేసిన చంద్రయాన్-3 విజయాన్ని స్మరించుకోవడంతో పాటు అంతరిక్ష పరిశోధనల పట్ల
అంతరిక్ష పరిశోధనల పట్ల అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు చిత్రగుప్త సాధనం. సైబర్ నేరగాళ్లను గుర్తించే చిత్రగుప్త సాధనం చూద్దాం. సైబర్ భద్రత రక్షణ రంగానికి పనికి వచ్చే పరికరాల స్టార్టప్ ఎగ్జిబిషన్ ఐఐటి కాన్పూర్ ఢిల్లీలో నిర్వహించింది. దీనిలో ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థులు రుషిత్ సోని ఇంక్యుబేటర్ సెంటర్ సహాయంతో అభివృద్ధి చేసిన చిత్రగుప్త అనే సాధనం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచింది. ఏదైనా సైబర్ నేరం జరిగినప్పుడు నిందితుడు మొబైల్ని డేటా కేబుల్ ద్వారా పరికరాన్ని అనుసంధానించి డేటాను చిత్రగుప్త సాధనం ద్వారా విశ్లేషించవచ్చు. దీంతో నేరాల కోసం చేసిన చాటింగ్, లొకేషన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ డేటా అంతా తెలుస్తుందని రుషిత్ సోని తెలియజేశారు. ఆదాయపు పన్ను చట్టం. ఇది మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఆదాయపు చట్టం. చూడండి, ఆదాయపు చట్టం 2024 ఆమోదించిన రాష్ట్రపతి. ఇది కూడా ఇంపార్టెంటే, మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, చూద్దాం. ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో తీసుకువచ్చిన ఆదాయము 1961. చూడండి, ఆదాయపు పన్ను చట్టం 2005 బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 2025న ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆమోదం తెలిపారు. ఇది వెరీ ఇప్పుడు ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇది ఆగస్టు 20న ఇది ఇంపార్టెంట్. సంక్షిప్తమైన పన్ను చట్టాలను సులభంగా అర్థం చేసుకునేందుకు సరళమైన భాషలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదాయపు పన్ను 2025 బిల్లును ఆగస్టు 12, 2025 పార్లమెంటు ఆమోదించింది. ఎప్పుడు ఆమోదించిందంట? ఆదాయపు పన్ను. చూడండి, ఆదాయపు పన్నును బిల్లు ఆగస్టు 12న. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇది మనల్ని ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంది. 1961 నాటికి ఆదాయపు పన్ను చట్టంలో 819 సెకండ్ల సంఖ్యను 536కు 47 అధ్యాయాలు 23కు తగ్గించింది. పదాల సంఖ్య 5.2 లక్షల నుంచి 2.6 లక్షలకు తగ్గించింది. స్పష్టత పెంచేందుకు కొత్త 39 పట్టికలను 40 సూత్రాలకు ఈ బిల్లును ఉన్నాయి. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శిగా విఎల్ కాంతారావు. ఎవరట? కేంద్ర జలశక్తి కార్యదర్శిగా ఎల్వి కాంతారావు. చూడండి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి విఎల్ కాంతారావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఐఐఎం కోల్కతాలో ఎంబీఏ చేశారు. ప్రస్తుతం ఈయన గనుల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్పేస్ అకాడమీ అధ్యక్షునిగా సుబ్బారావు పాలవు. ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి, ఆంధ్రప్రదేశ్ స్పేస్ అకాడమీ అధ్యక్షుడిగా హైదరాబాద్లోని వసంత టెక్నాలజీ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు పావులూరు నియమితులయ్యారు. చూడండి, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎన్ ప్రమోషనల్ అండ్ కొలాబరేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం కార్యక్రమంలో ఈయన ఎన్నుకున్నారు. ప్రవాస పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్బాల్ కన్నుమూత. చూడండి, ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్. బ్రిటన్లోని కపారా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడైనటువంటి ప్రవాస పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ ఆగస్టు 20, 2025న మృతి చెందారు. ఈయన పంజాబ్లోని జలాంధర్లో ఫిబ్రవరి 18, 1900 జన్మించారు. ఈయన పంజాబ్ యూనివర్సిటీలో నుంచి బీఎస్సీ, అమెరికాలో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలు చేశారు. భారత ప్రభుత్వం 1983లో ఈయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇది అడిగే అవకాశం ఉంది. చూడండి, భారత ప్రభుత్వం 1900 ఈయనను పద్మభూషణ్తో సత్కరించింది. ఇది కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి ఆగస్టు 22, 2025 కన్నుమూశారు. ఈయన మార్చి 2025, 1942. ప్రస్తుతం
జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో జన్మించారు. ఈయన 1974 నుంచి 1984 వరకు సిపిఐ రాష్ట్రపతి. చూడండి ఏంటిదట, ఈయన 1974 నుంచి 1984 వరకు సిపిఐ, 1974 నుంచి 84 వరకు, 74 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి సభ్యునిగా పనిచేశారు. 1986 2004 నల్గొండ నియోజకవర్గంలో లోక్సభకు ఎన్నికయ్యారు. 2015లో పుదుచ్చేరి, 2015 కొల్లాంలో జరిగిన సిపిఐ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎక్కడ ఎన్నికయ్యారు? కొల్లాంలో జరిగిన సిపిఐ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చూడండి, క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన గౌహర్ లాల్ సుల్తాన్. హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తాన్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించింది. 2008లో పాకిస్తాన్పై అరంగేట్రం చేసిన గౌహర్ సుల్తానా భారత్కు 50 వన్డేలు, 370 T20లో ప్రాతినిధ్యం వహించింది. సునకాలను వీధుల్లో ఆహారం పెట్టవద్దని సుప్రీంకోర్టు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు తప్పకుండా బూస్ట్గా ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇలాంటి వీడియోస్ మీకోసం తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇవి నోట్ చేయడానికి చాలా టైం పట్టింది, గ్యాదర్ చేసి మీకోసం అందించడానికి. మనం ఏదైనా పని చేస్తూ కూడా వింటూ ఉంటే మనకి ఇది మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను ఇలా రికార్డ్ చేసి మీ ముందు నేను ఉంచుతా ఉన్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి పూర్తిగా వినండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఉన్న మనం భారతీయ స్టేషన్ అంతరిక్ష ఆవిష్కరణ అయిపోయింది. ఇది రైట్, ఇక్కడ దాకా కొంచెం జన్మించారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ ప్రతాప్ రెడ్డి, ఇది కూడా చూసాం ఫ్రెండ్స్. క్రికెట్ రిటైర్మెంట్ కానీ సుల్తాన్. హైదరాబాద్లో ఆర్మీ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించింది. ఆహారం పెట్టద్దు, ఇక్కడ చూడండి, సునకాలను వీధులలో ఆహారం పెట్టడం సుప్రీంకోర్టు. వీధి కుక్కలకు బెడదకు సంబంధించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులను బహిరంగ ప్రదేశాల్లో వీటిని ఆహారం అందించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చూడండి, కుక్కలకు కానీ బయట మనము ఆహారం పెట్టవద్దు, ఇది చట్టం తీసుకుని వచ్చింది. చూడండి, ఇది రేపు అడిగే అవకాశం ఉంది. సునకారుడు వీధులలో ఆహారం పెట్టవద్దని సుప్రీంకోర్టు ఎప్పుడు తెప్పించిందని కూడా. ఎప్పుడండి? ఇగో చూడండి, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇది మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో సునకాలను నిషేధిస్తూ ఇటీవల వెలువరించిన ఉత్తర్వులను ఆగస్టు, చూడండి ఇక్కడ డేట్ కూడా పెట్టారు, August 22, 2025 సుప్రీంకోర్టు సవరించింది. మూగజీవుల పట్ల ఆదేశాలను చాలా కఠినంగా ఉండడం జంతు ప్రేమికుల నుంచి వచ్చిన తీవ్ర నిరసన నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో త్రిసత్య ధర్మ శాసనం మద్దతు తీర్పు వెలువరించింది. చూడండి, వీధి కుక్కలను టీకాలను సంతాన విరోధ చికిత్స తర్వాత వాటికి వదిలిపెట్టాలని స్పష్టం చేసింది. అయితే మనుషులపై దాడి చేసే స్వభావం, రెబీస్ వ్యాధికి సునకాలను మాత్రం షెల్టర్లు తరలించాలని తెలిపింది. తీర్పును దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ప్రాంతాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తూ ధర్మశాసనం ఆదేశాలను ఇచ్చింది. ఈ ధర్మశాసనంలో జస్టిస్ సందీప్ మొహతా, జస్టిస్ ఎన్వి అంజరియా సభ్యులుగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ ఇది 23rd August 8, 2025. తప్పకుండా నా వీడియోని మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతటితో మన కరెంట్ అఫైర్స్ అయిపోయింది. పూర్తిగా నేను మీకు చెప్పాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, నా వీడియోని మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇలాంటి వీడియోస్ మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే మనం ఏదైనా వర్క్లో ఉండి కూడా దీన్ని వింటూ ఉంటే మన మెదడులో ఫిక్స్ అయిపోయే అవకాశం ఉంది. నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, ఇలా రాయడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. మీకోసం నేను తప్పకుండా ఇలాంటివి చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు నా యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలి అంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితేనే తప్ప మీ దాకా రాదు ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతటితో ఈ కరెంట్ అఫైర్స్ ముగించింది. థ్యాంక్ యూ.